నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో 6 కాలం శ్రమించే అన్నదాతలకు విత్తనం వేసింది. మొదలు పంట అమ్ముకునే దాకా కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో వరి పండించిన రైతులు పంట చేతికొచ్చి వడ్లను రైస్ మిల్లులోకి తీసుకొచ్చిన రైతులు రైస్ మిల్లులు యాజమాన్యాలు నట్టెండ ముంచుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సద్గురు రాఘవేంద్ర పారాబైల్డ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్ దగ్గరకు ధాన్యం అమ్ముకోవడానికి వస్తే తరుగు పేరుతో రైతులను నెట్టిన ముంచుతున్నారు. ఇదేంటి అని అడిగిన రైతులను మీ ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముకోండి అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. అదే క్రమంలో కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు వెళ్లే రహదారిలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రయాణం చేస్తుండగా మిల్లు దగ్గర ధాన్యం వాహనాలు అధిక మొత్తంలో అడగడంతో ఆయన రైతుల దగ్గరికి వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి మిల్లు యాజమానికి ఫోన్ చేసి ఇది పద్ధతి కాదు, రోజులు తరబడి వెయిట్ చేయిస్తున్నారని, రైతులను తరుగు పేరుతో మోసం చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు తీసుకోవాల్సిన రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, ఎవరైనా గాని రైతులను దోచుకుంటే సహించేది లేదంటూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మండిపడ్డారు. చాలా లారీలు అయిపోయినాయి. నేను నడపండి వద్దామని చెప్పేసి వస్తుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ రాసుకుంటే ఏంటి ఇంత ఉన్నాయని ఆగుతాయి. ఈ బాబు చెట్టు నేను ఇంతవరకు ఒకసారి ఇంట్లోకి వచ్చినా నేను చూస్తే ఎవరు లేరు ఇక్కడ, రెస్పాన్స్ లేదు, ఎవరు లేరు ఇక్కడ. అవును కలపతి ప్రాంతంలో దీన్ని నిలిపేది సద్గురు రాఘవేంద్ర. అవును రమేష్ నాకు తెలుసు, ఇక్కడ పెద్ద సేట్ కానీ మరి ఏంది ఎవరు లేదు. ఇందులో అన్ని లారీలన్నీ అయిపోయింది. ఇక్కడ మనుషులు లేదు. కలెక్షన్ చెప్తే 3-4 లిఫ్ట్ ఇవ్వండి, ఒకటే దానికి వెళ్ళిపెట్టారు. నేను చెప్తుంటే ఇవ్వట్లేదు, మీరేమో ఇవన్నీ ఒకే దానికి పెట్టేసి వీళ్ళు కాంపిటీషన్ లో లేకుండా రోజుకొకటి పేపర్లో రాస్తూ ఉంటారు. ఇక్కడ ఇక అట్ట కదండి, ఎన్నిసార్లు చెప్తాము ఇచ్చేసేయండి, ఎన్నిసార్లు చెప్తాము మేము ఇక్కడ. ఇదేంటి మీరు అసలు ఈ న్యూస్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే కదా నార్మల్గా మీరు వానాకాలం దాన్ని బట్టి 68% ఉండదు లేదని చెప్పేసి తాలు వస్తుంది. దాని తాలు గురించి ఏం స్టార్ట్ చేస్తారు, ఎందుకు వచ్చినట్టుగా తీసుకొని పంపించాలి కదా. అది నెంబర్ 1. అదొకటి తీసుకోవట్లేదు. తర్వాత తెలిసిన వాళ్ళ నుండి నారాయణ రెడ్డి చెప్పిన కాబట్టి ఒకటి తీసుకుంటాము, ఇంకో సురేందర్ చెప్పినా ఒకటి తీసుకుంటాం, ఆంజనేయులు చెప్పినా ఇంకోటి తీసుకుంటాము. మిగతా వాళ్ళందరూ రైతులతో లైన్ లో పెట్టి తీసుకోవా, లేదా ఆర్డర్ ఇప్పుడు అట్ట కాదు, ఎవరి మొదలు వస్తే వాళ్ళు తీసుకోండి, అంతేగాని నేను ఎవరో చెప్తే ఇప్పుడు మీరు మీకు ఓవర్లోడ్ అయినట్టుంది. వాళ్ళకు కూడా గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ కూడా వేరే వాళ్ళకి ఆగండి, మీకు బ్యాటన్ తగ్గుతుంది అనుకుంటా. మరి వేరే వాళ్ళకి ఇవ్వమంటే అని చెప్తాను. ఇప్పుడు తర్వాత ఈ తరుగు కూడా ఎందుకు తీస్తా ఉన్నారు, పేపర్లోకి ఎక్కుతా ఉంది. నేను ఇప్పుడు నాగర్ కర్నూలు పోతున్నా మీటింగ్ ఉంటే, ఇక్కడ చూస్తే అంతా మొత్తం అన్ని వెహికల్స్ ట్రాక్టర్స్ అంతా వెయిట్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ ఎవరు లేరు, మీ అటెండర్ కూడా లేరా, ఎవరు లేరు, ఏ మనిషి కూడా లేరు. ఇదేం పద్ధతి నాకు తెలియలేదు. కానీ గ్రామం మిల్లుకు తీసుకురావడం జరిగింది. ఈ సద్గురు రాఘవేంద్ర మిల్లుకు తీసుకొస్తే ఇంటికాడనే జోకడం, సంచికి కిలోన్నర జోకొని వచ్చిండ్రు. వీడికి వచ్చినాక తరుగు వస్తుంది, బ్యాటరీ తక్కువ ఉంది, వెయిట్ వస్తలేదని సంచికి 4 కిలోలు కట్ చేస్తుండ్రు. అట్లా కట్ చేసే బాగుండదని అనుకుంటున్నాం మేము.
ఇంత కట్ చేస్తే క్వింటల్కు 10 కిలోలు పోయే సరుకు ఉంది. అందుకొరకు క్వింటల్కు కిలోన్నర కిలో అంటేనే ఆడికి ఎక్కువ అవుతుంది, అంటే క్వింటల్ 10 కిలోలు సరుకు పోతుంది. అట్లా పోకూడదని మా మనవి. 181 బస్తా అయింది, 170 బస్తాలకే పట్టి కట్టడం జరిగింది. 2 బస్తాలు కట్ అయినాయి, 4 క్వింటాల 40 కిలోలు కట్ అయినాయి. అందులో మళ్ళీ ఇంటికాడనే 3 క్వింటల్కు 3 కిలోల లెక్కన కట్ చేసుకొచ్చింది. నేను సద్గురు రాఘవేంద్ర మిల్లు రైస్ మిల్ దగ్గరికి ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ చాలా లారీలు, ట్రాక్టర్స్ ఆయిల్ ఉన్నాయి. లోడ్ చేసినటువంటి ప్యాడీ, సన్న ఒడ్లు కానీ రోడ్డు వడ్డకి సంబంధించి మరి దీంట్లో రైతులు ఇప్పటి వరకు చెప్తున్నట్టుగా తరుగు చాలా తీస్తా ఉన్నారని, అది ఇప్పుడే కన్సల్ట్ ఆఫీసర్స్ తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది. అది తరుగు అలా తీయొద్దని చెప్పేసి ఇప్పుడే చెప్పినాం. ఆఫీసర్ కూడా ఇక్కడికి వస్తారు, వాళ్ళు కూడా చెక్ చేస్తారు. తర్వాత రైతులకు ఆర్డర్లో అంటే ఎవరో తెలిసిన వాళ్ళు కాబట్టి ముందు పెట్టించేసి తర్వాత రోజుల కొద్ది ఇక్కడ వెయిట్ చేయిస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. నేను ఇప్పుడే చెప్పిన ఈ బిల్ అతను కూడా ఆర్డర్లో ఎవరు ముందు వస్తే వాళ్ళదే అదే ఆర్డర్లో పద్ధతి ప్రకారం చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ మాయిశ్చర్ అనేది కొంత ఎత్తైన ఎండాకాలం ఉంది కాబట్టి ఎక్కువగా ఉండదు. ఒక్కరోజు ఆరబెట్టేస్తేనేది పూర్తిగా అంటే ఆ తేమంతా పోతా ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, చెక్ చేయమని చెప్పి చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్స్ ఎక్కడ కూడా ఇట్లా అవకతవకలు జరగడానికి అవకాశం లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. ప్రభుత్వం కూడా ఈ రోజు ఒక క్వింటాలకు 500 రూపాయలు సన్న ఒడ్లకు బోనస్ కింద ఇస్తా ఉన్నారు. గతంలో పోయిన సీజన్ లో కూడా పూర్తి స్థాయిలో ఇస్తాం, ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఉండలేదు, అందరికి ఇచ్చినాం. అట్లనే ఇప్పుడు కూడా ఇస్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. డీలర్స్ కానీ ఎవరు కానీ ఇక్కడ దోచుకుంటే రైతులకు ఇబ్బంది పడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను, యాక్షన్ ఉంటుందని చెప్పి